నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్ణ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదే మన గట్‌లో ఉండే అంటే మన ఇంటెస్టైన్‌లో ఉండే మైక్రో బాక్టీరియా ఏదైతే ఉంటుందో దాని యొక్క ఫంక్షన్, అది బ్రెయిన్ ఫంక్షన్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అట్ ద సేమ్ టైమ్ బ్రెయిన్ ఫంక్షన్ గట్‌లో ఉన్న హెల్త్‌ని ఎలా ఇంటర్‌చేంజ్ చేస్తుంది అనే దాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో, బేసిక్‌గా ఈ రెండిటికి కమ్యూనికేట్ చేయడానికి మనకొక ప్రధానమైన నాడి ఉంటుంది. దాన్ని వేగస్ నాడి అంటాం. సో, మనం ఎప్పుడైతే అది పర్సనల్ విషయం కానీ, ప్రొఫెషనల్ విషయం గానీ, ఎప్పుడైతే మనం స్ట్రెస్‌గా ఫీల్ అవుతామో, అప్పుడు ఆ బ్రెయిన్‌లో వచ్చే స్ట్రెస్ అది డైరెక్ట్‌గా మన ఇంటెస్టైన్‌కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంటెస్టైన్‌లో అక్కడ స్టమక్ ఏక్ కానీ, లేదా అల్సర్స్ కానీ, లేదా నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ గానీ కలిగిస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనం తీసుకునే ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ఏ విధంగా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది అది కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు చాలా ఇష్టమైన ఫుడ్ ఒక స్వీట్ ఐటెమ్ ఉంది. మీకు గులాబ్ జామ్ చాలా ఇష్టం అనుకోండి. మీరు ఎప్పుడైతే గులాబ్ జామ్ తిన్నారో, ఆ గులాబ్ జామ్ తిన్నప్పుడు అప్పుడు మీకు ఈ ఇంటెస్టైన్ నుంచి అంటే ఎప్పుడైతే ఇంటెస్టైన్‌లో గులాబ్ జామ్ వెళ్ళగానే అది డైజెషన్ స్టార్ట్ అవుతుందో, అప్పుడు అది బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తుంది. ఆ బ్రెయిన్ హ్యాపీ హార్మోన్ అయిన డోపామైన్‌ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్ కనెక్షన్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఆ గులాబ్ జామ్ తినడానికి అలవాటు పడిపోయారు. అది తిన్నప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో, మీరలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాబట్టి, అక్కడ మీకు డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇంటెస్టైన్ నుంచి వేగస్ నర్వ్ బ్రెయిన్‌కి సిగ్నల్ పంపించడం వల్ల. బట్ ఆ తిన్న గులాబ్ జామ్ మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీకు హెల్త్‌ని కాపాడుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక పర్సన్ డయాబెటిక్ పేషెంట్ అనుకోండి. ఆ డయాబెటిక్ పేషెంట్ గనుక గులాబ్ జామ్ తిన్నట్లయితే అతనికి ఆ షుగర్ లెవెల్‌ని స్పైక్ చేస్తుంది. బట్ ఇక్కడ ఆయనకి సైకలాజికల్‌గా అంటే ఆ పర్సన్‌కి సైకలాజికల్‌గా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే హ్యాపీనెస్. ఎందుకంటే ఆ డోపమైన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ మనం తీసుకునే యాంటీబయోటిక్స్ అంటే ఇతర దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్‌లోకెళ్తే మీరు ఒక కెమిస్ట్, డ్రగ్గిస్ట్ దగ్గరికెళ్తే మీకు ఒక చిన్న పారాసిటమాల్ టాబ్లెట్ కూడా అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిది ఇవ్వరు. దురదృష్టం ఏంటంటే ఇండియాలో మనకు యాంటీబయోటిక్స్ మామూలుగా కిరాణా షాప్‌లో పల్లీలు, బఠానీలు అమ్మినట్టుగా అమ్మేస్తుంటారు. అవి తీసుకొని మనకు ఎంత అవసరం, ఎంత అవసరం లేదనే విషయం తెలియకుండా మనం విచ్చలవిడిగా అసలు విచక్షణ రహితంగా వాడుతుంటాం. సో, ఈ యాంటీబయాటిక్స్ కంటిన్యూయస్‌గా వాడడం వల్ల మన గట్‌లో ఉండే బాక్టీరియా ట్రిలియన్స్ ఆఫ్ బాక్టీరియా కాలనీస్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా మంచి యూజ్‌ఫుల్ బాక్టీరియాస్. సో, అవన్నీ కూడా నాశనం అయిపోయి మన గట్ అనేది మొత్తం ఇంబాలెన్స్ అయిపోతుంది. అక్కడ ఉండే హార్మోన్ సిస్టమ్ అంతా కూడా మొత్తం ఇంబాలెన్స్ అయిపోతుంది. సో, అప్పుడు కూడా మళ్ళీ ఆ సిగ్నల్స్ అనేవి బ్రెయిన్‌కి రివర్స్‌గా వెళ్తుంటాయి. సో, టోటల్‌గా మన బ్రెయిన్ అండ్ గట్ 2 కూడా ఇంబాలెన్స్‌ని కోల్పోతుంటాయి. సో, వ్యూయర్స్ చెప్పేదేంటంటే యాంటీబయాటిక్స్ అనేది అసలు ఎటువంటి పరిస్థితిలో మరీ విధి లేనప్పుడు కానీ వాడకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఈ డిస్టర్బ్ అయిన బాక్టీరియల్ కన్వర్జెన్స్ సిస్టమ్ అనేది మళ్ళీ రీసెట్ అవ్వడానికి కనీసం 6 మంత్స్ టైం పడుతుంది. మినిమమ్ అది. అంత సవ్యంగా ఉంటే. సో, ఈ బాక్టీరియల్ గట్ హెల్త్‌ని మనం కాపాడుకోవడానికి మనం చేయాల్సిన మంచి పని ఏంటంటే యాంటీబయాటిక్స్ తీసుకోకుండా, ఈ సప్లిమెంట్స్ తీసుకోకుండా నేచురల్ ఫుడ్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ బి12 డెఫిషియన్సీ ఉందనుకోండి. బి12 డెఫిషియన్సీ ఉంటే ఆ క్యాప్సూల్ తీసుకోకుండా బి12 బదులుగా దాన్ని మనం రీప్లేస్ చేయడానికి మనం ఫర్మెంటెడ్ కర్డ్ రైస్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఆ ఫర్మెంటెడ్ కర్డ్ రైస్‌ని గనక మనం ప్రతిరోజు ఉదయం ఒక 30 డేస్ కనుక మనం తిన్నట్లయితే ఈజీగా ఆ బి12 డెఫిషియన్సీ అనేది సెట్ అవుతుంది. అలాగే ఈ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ పరంగా స్ట్రెస్‌ని తగ్గించుకున్నట్లయితే, ఆ స్ట్రెస్ మన గట్ హెల్త్‌ని కూడా చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో, దానికి ప్రధానంగా మనం చూడాల్సిన 3 ఫ్యాక్టర్స్ ఏంటంటే, కంటి నిండా సరిపడా నిద్ర. అట్‌లీస్ట్ 7-8 అవర్స్ అన్‌ఇంటరప్టెడ్ స్లీప్. అంటే సౌండ్ స్లీప్ ఉండాలి. సౌండ్ స్లీప్ మీకెలా తెలుస్తుంది అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు లేవగానే చాలా ఫ్రెష్‌గా ఎప్పుడైతే కనిపిస్తారో, అప్పుడు మీకు సౌండ్ స్లీప్ వచ్చిందని అర్థం. సో, నెక్స్ట్ వచ్చేసి మంచి హెల్తీ ఫుడ్. హెల్తీ ఫుడ్ విషయానికొస్తే ఫుడ్‌ని మనం 3 కేటగరీస్‌లో తీసుకోవచ్చు. ఫస్ట్ కేటగరీ గ్రీన్, సెకండ్ కేటగరీ వచ్చేసి ఆరెంజ్ అండ్ థర్డ్ కేటగరీ వచ్చేసి రెడ్. మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ వచ్చేసి గ్రీన్ కేటగరీలోకొస్తుంది. దాన్ని కూడా ప్రిపేర్ చేసిన వితిన్ హాఫ్ అన్ అవర్‌లో కన్జ్యూమ్ చేయాలి. అంటే ప్రస్తుతం ఉన్న మన మోడర్న్ లైఫ్‌లో అది కుదరకపోవచ్చు. కాబట్టి అట్‌లీస్ట్ ఒక 5, 6 అవర్స్ లంచ్ బాక్స్‌లో క్యారీ చేసి తిన్నా కూడా నష్టమేం లేదు. ఎప్పుడో ఒకసారి మనం రెస్టారెంట్‌లో ఫుడ్ తింటుంటాం. అది మంత్లీ ఒకసారి. అది కూడా అడ్వైజబుల్ కాదు. మంత్లీ ఒకసారి తింటే దట్ ఈస్ గుడ్. దట్ కమ్స్ అండర్ ఆరెంజ్ కేటగరీ.
దెన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కేటగిరీలో అంటే ఏవైతే మనం ప్రిజర్వ్డ్ ఫుడ్ ఉంటాయో వాటిని రెడ్ కేటగిరీ అంటుంటాం. అంటే అది 6 గంటలు ఉన్న షెల్ఫ్ లైఫ్ ఉన్న ఫుడ్‌ని 6 నెలలకి ఎక్స్‌టెండ్ చేసి అంటే దాంట్లో విపరీతమైన ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తుంటారు. సో, వీటిని మీరు అవాయిడ్ చేసుకొని మీ గట్ హెల్త్‌ని అలాగే బ్రెయిన్ హెల్త్‌ని కాపాడుకుంటారు అని ఆశిస్తున్నాను. సో, ఒకవేళ మీకు ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసెస్ అటెండ్ చేయొచ్చు. అలాగే మనం కండక్ట్ చేసే ఎవ్రీ 3 మంత్స్‌కోసారి కండక్ట్ చేసే రిట్రీట్స్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో, మీకు ఇంకా ఏ టాపిక్స్ పైన వీడియో కావాలో మాకు కామెంట్‌లో తెలియజేస్తే ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ చేసి అందజేస్తాం. థాంక్ యూ.